కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద బుర్గంపాలెం మండలం సోంపల్లిలో 110 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. దానిలో భాగంగా మొదటిగా బింగి రమణ, బాకి సుజాత అనే మహిళల ఇంటికి ఎమ్మెల్యే పాయం భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ అందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సొంతింటి కళ ఇందిరమ్మ ఇల్లు కట్టించి సొంతింటి కళ నెరవేర్చాలని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి కట్టించాలని గూడు లేనటువంటి వాళ్లకు, వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్లకు, వికలాంగులకు కుటుంబాలకు, భర్తలు చనిపోయిన కుటుంబాలకు మరి జీవితాంతం కూలి చేసినా కూడా పక్కిళ్ళు కట్టుకోలేనటువంటి స్తోమత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పేసి పినపాక నియోజకవర్గంలో 3500 ఇల్లు మరి మన ఎమ్మెల్యే కోటాగా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చినారు అధికారంలోకి. ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను కూడా భారీ మెజార్టీతో గెలిపించినారు. పేద ప్రజల యొక్క ఆశలు, వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే వారి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మరి ఏదైతే ఒక పట్టుదలతోని ఇళ్ల నిర్మాణం పేదవాళ్ళకు అందించాలని పట్టుదలతో ముందుకు పోతా ఉందో మరి పినపాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరూరు ఇంటింటికి ఓటర్ని కలిసిన సందర్భంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఇప్పటికీ అనేక పథకాలు మరి వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అనేక పథకాలు అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సుల్లో మన ఆడబిడ్డలు, తెలంగాణ మహిళా సోదరిమణులందరూ కూడా ఉచిత ప్రయాణం చేయాలని చెప్పేసి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉంటే దాన్ని 10 లక్షలకు పెంచుతూ ఆ పథకాన్ని కూడా ప్రారంభం చేసినారు. అదే కాకుండా 500కే గ్యాస్ బండ, మరి 200 యూనిట్లు ఫ్రీ కరెంటు, నెలలో 200 యూనిట్లు కాల్చుకున్న కరెంటు ఆ పేద కుటుంబాలకి ఉచితంగా ఫ్రీ కరెంటు, జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమ పథకానికి శ్రీకారం చుట్టారు. తర్వాత 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, తర్వాత రైతు భరోసా కార్యక్రమం కానీ, రైతు పండించినటువంటి పంటకు కింటాకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం మొదలుకొని ఇట్లా అనేక పథకాలు. మరి ఇవాళ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం గత పాలకులు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినప్పటికీ, మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక విధ్వంసం చేసినటువంటి గత పాలకులు ఇవాళ అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ అకుంఠిత దీక్షతో, పట్టుదలతో ఇచ్చిన మాట ఏదైతే ఉందో మనం నిలబెట్టుకోవాలి, ప్రజల్లో మనం శర్వాస్ అనిపించుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కేబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ పట్టుదలతో పనిచేసి రూపాయి కూడబెట్టి ఆదాయాన్ని పెంచుతూ అన్ని వర్గాలకు, పేదలకు పంచాలనే తలవంపుతోని పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మరి ఇటువంటి పథకం ఇవాళ ఇక్కడ అమలు చేస్తున్న క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సొంతింటికాలు లేని వాళ్లకు సొంతింటికాలు నెరవేర్చే మరి ఆలోచనలో భాగంగానే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు మరి పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. మీ కళ, మీ ఆశయం, మీ లక్ష్యం ఏదైతే ఉందో మీరు ఇందిరమ్మ ఇల్లు నాకు వస్తుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటా అని చెప్పేసి మీరందరూ కూడా తల వంచారు. ఎవరిని చెప్పినా నమ్మకుండా మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. సోంపల్లి గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మనం ఎన్నిక చేసుకున్నాం. చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈ సోంపల్లి గ్రామ పంచాయతీలో ఎవరైతే మరి ఇవాళ 4 పథకాలు ప్రారంభం చేసుకున్న సందర్భంలో 4 పథకాలంటే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు కూడా మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇక్కడ ఇలా పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు కూడా మరి ఇవాళ ఇస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మన దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి. ఒక పక్క రేషన్ కార్డులు ఇవాళ వ్యవసాయ కూలీ పని చేసుకునే వాళ్ళకు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా కూలీ చేసుకునే వాళ్ళకు 100 రోజుల పని, సంవత్సరానికి 12,000 రూపాయల వ్యవసాయ కూలీలకు, రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తూ ముందుకు పోతా ఉంది. ఇవాళ పినపాక నియోజకవర్గంలోనే సోంపల్లి గ్రామ పంచాయతీలో మరి ఇవాళ రెక్కల మీద బతికేటటువంటి మరి బాగి సుజాత, అదేవిధంగా బింగి రమణ వాళ్ళ ఇళ్లకు సంబంధించి ఇవాళ నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేసుకోవడం
చాలా సంతోషంగా ఉంది. మరి ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడానికి మరి ఇవాళ అర్హత పొందినటువంటి సోంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నవాళ్ళు మన వేదిక మీద 4 పథకాలు ప్రారంభిస్తూ స్కూల్లో జరిగినటువంటి మీటింగ్లో మన ఎంపీడీఓ గారు మనలందరూ లిస్టు చదివినారు. ఇంకా ఎవరైనా పేరు రాకపోయినా మీరు అధైర్య పడకండి, ధైర్యంగా ఉండండి. దరఖాస్తు పెట్టుకుంటే మన ఎంపీడీఓ గారు ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే వెంటనే లిస్టులో ఎక్కించి వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. పేరు రాలేదని మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు. ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఇవాళ దశల వారీగా పెనుపాక నియోజకవర్గంలో సంవత్సరానికి 3,500 ఇళ్ళు మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. కాబట్టి దశల వారికి ఇల్లు వస్తూ ఉంటాయి. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరికి ఒకేసారి వస్తాయి. మీకు మొన్న ఎన్ని పేర్లు అయితే లిస్ట్ అవుట్ అయిందో, ఎన్ని లిస్ట్ అయినాయి? 110 మంది అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సోంపల్లి పంచాయతీలో. వాళ్ళందరూ కూడా ఒకేసారి ఇందిరమ్మ ఇల్లు మీరు కట్టుకునే అవకాశం వచ్చింది. మీరందరూ కూడా ఇల్లు వెంటనే నిర్మాణాన్ని ఆపకుండా ఒక మంచి మేస్త్రిని మాట్లాడుకొని ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని మీ సొంత ఇంటికాలు ఏదైతే ఉందో మొన్నటిదాకా గుడిసెల్లో ఉన్నవాళ్ళు మరి ఇవాళ చలికాలంలో వణుకుతూ మరి వర్షాకాలంలో తడుస్తూ ఇంటి పైన కప్పు గాలిదుమ్లోకి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు కష్టాలు పడ్డారు, రెక్కల మీద బతికే పేదలు. అటువంటి వాళ్ళకి నీడనివ్వాలని చెప్పేసి ఇవాళ ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. మరి ఇవాళ పేదవాళ్లకు అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన కేబినెట్ మంత్రులు అందరికీ కూడా నేను మీ తరఫున, నా తరఫున, మన పెనుపాక నియోజకవర్గం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.